జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 9వ వీడియో. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము, ప్రతి వాక్యము ముఖ్యమే. ఏది వదలకుండా చివరి వరకు వినండి. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. గత వీడియోలో మహిళల ఆత్మగౌరవం గురించి చర్చించాను. ఈ వీడియోలో ఒక మహిళ తన ఆత్మగౌరవానికి భంగం కలిగించిన భర్తకు విడాకులిచ్చిన వైనం చర్చిస్తాను. ఆ మహిళ మన భారతదేశంలో పుట్టలేదు. మన హైందవ సంస్కృతికి సంబంధం లేదు. ఏ దేశంలో పౌరులు స్వేచ్ఛగా చాక్లెట్లు కొనుక్కున్నట్లు తుపాకులు కొనుక్కోగలరో, ఆ తుపాకులతో స్వేచ్ఛగా విహరించగలరో, అకారణంగా పిట్టల్ని కాల్చినట్లు సాటి మనుషుల్ని కాల్చి చంపేయగలరో, ఏ దేశంలో స్వేచ్ఛా శిల్పం ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తలెత్తుకుని అంబరాన్ని చుంబిస్తూ నిలబడి ఉంటుందో, ఆ అమెరికా దేశానికి చెందిన మహోన్నత మహిళా వ్యక్తిత్వ దీప్తి, యావత్ ప్రపంచ మహిళా స్ఫూర్తి, ఆధునిక మహిళా కీర్తి. ఆమె ఎవరో కాదు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడు, అమెరికాలో ఒక దిగ్గజ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు, గొప్ప దాత, కంప్యూటర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అయిన బిల్ గేట్స్ ఒకనాటి సతీమణి మిలిందా ఫ్రెంచ్ బిల్ గేట్స్. అమెరికాలో 1964లో జన్మించింది మిలిందా ఆన్ ఫ్రెంచ్. మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1987లో ప్రొడక్ట్స్ మేనేజర్గా ఉద్యోగంలో చేరింది. చేరిన తొలినాళ్లలోనే ఆ సంస్థ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఆమెతో డేటింగ్కు ప్రతిపాదించాడు, వాళ్ల సంస్కృతిని అనుసరించి. ఆమె అంగీకరించింది. అప్పటి నుండి 7 సంవత్సరాల పాటు డేటింగ్లో కలిసి జీవించారు వాళ్ల సంస్కృతి ప్రకారం. తరువాత 1994లో వివాహం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి యావత్ ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఇంకా దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల కోసం బిలియన్ల డాలర్ల వితరణ చేశారు. జై హింద్, జై సీతారాం.